गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविद्यवतु सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सद्गुरु चरणारविंदाभ्यां नमः। हरि ओम। డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు సౌందర్యలహరి ప్రసంగాలలోనికి పునఃస్వాగతం. గడిచిన శ్లోకంలో మనము అమ్మవారిని సాధకుడు తన యొక్క హృదయంలో ఏ రకంగా స్మరించుకుంటాడు, ఏ రూపంలో అమ్మవారు సాధకుడికి సాక్షాత్కరించి అతని యొక్క సాధనకు తోడ్పడుతుంది అన్న విషయంలో మన అమ్మవారి యొక్క స్వరూపాన్ని గురించి అని చెప్పుకోవడం జరిగింది. అంతేగాక మణిద్వీపం మధ్యలో ఆ తల్లి యొక్క చింతామణి గృహాన్ని, వాటి వివరాలు కూడా గడిచిన శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క కుండలిని శక్తికి సంబంధించినటువంటి, అంటే సాక్షాత్తు అమ్మవారే కుండలిని శక్తి అంటూ ఉంటారు. ఈ యోగ సిద్ధులైనటువంటి వారు అమ్మవారిని ఏ రీతిలో వారు దర్శిస్తారు, అమ్మవారు ఏ రీతిలో ఆ యొక్క సూక్ష్మ రూపంలో వారికి గోచరిస్తుంది అన్నదాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలను, అలాగే బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార చక్రాన్ని అన్వయిస్తూ చెప్పబడినటువంటి ఈ శ్లోకాన్ని ఒకసారి మనం పరిగెత్తాం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి విత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. మనం గడిచిన శ్లోకంలో తిలకధారణ గురించని చెబుతూ నేను ఒక విషయం చెప్పడం జరిగింది. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల పైన నడినెత్తి మీద సహస్రార చక్రంలో అమ్మవారు తన పతితో కలిసి విలాసంగా కూర్చుంటుంది అని. అదే విషయాన్ని ఇక్కడ శంకర్లు మనకు తెలియజేస్తున్నారు. ఏమిటట? సహస్రారే పద్మే. సహస్రార చక్రం అంటే ఆ పద్మం రూపంలో ఉన్నటువంటి ఆ సహస్రారంలో సహరహసి పత్యా విహరసే. భర్త అయినటువంటి పరమశివుడితో కలిసి నీవు చక్కగా నివసిస్తూ ఉన్నావు, విహారం చేస్తున్నావు. అమ్మవారు సూక్ష్మ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ నడినెత్తి మీద ప్రమాణం ఎంతదైనప్పటికీ కూడా సహస్రార పద్మము, దాని యందు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు, అలాగే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పతి అయిన పరమశివునితో కలిసి విహరిస్తూ ఉన్నది అన్నది ఈ శ్లోకంలో చిట్ట చివర పాదంలో చెప్పబడింది. ఇక అమ్మవారిని ఏమంటున్నారు అంటే సకలమపి విత్వా కులపదం. ఈ కులపదము అన్నదానికి అర్థం ఏమంటే మన యొక్క మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం దాకా సుషుమ్నా నాడి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ మూలాధార చక్రం నుంచి ఈ సుషుమ్నా నాడి ఏదైతే ఆ ప్రయాణం ఉంటుందో ఆజ్ఞాచక్రం తదుపరి సహస్రారం దగ్గర అర్థమవుతుంది. దీనిని
కులపథము అంటారు. ఇక మనం దీని వివరంలోకి వెళ్ళినట్లయితే మహీం మూలాధారే మనోపి భ్రూమధ్యే. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది? మన యొక్క పీఠ భాగంలో, అంటే అట్టడుగున వెన్నెముక చిట్ట చివరన ఉండేదాన్ని ఈ యొక్క మూలాధారము అంటారు. అక్కడి నుంచి ఏమిటట? మనోపి భ్రూమధ్యే. భ్రూమధ్యం అంటే మన యొక్క నుదురు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని భ్రూమధ్యము అంటారు. అక్కడ ఏముంటుంది? ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ షట్చక్రాలన్నీ కూడా, ఈ 6 చక్రాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్నంతటినీ కూడా మనకి ఈ పీఠ ప్రాంతంలో ఉంటే వెనుక భాగంలోంచి అవన్నీ కూడా మనకి ఆవరించి ఉంటాయి. ఆ ప్రయాణం చేసేటువంటి ఆ పథం ఏదైతే ఉన్నదో దానినే కులపథం అంటారని మనం చెప్పుకున్నాం. దానినే సుషుమ్న అని కూడా అంటారు. ఇక ఈ యొక్క ఉపాసకులైనటువంటి వారందరూ కూడా అమ్మవారిని తమ శరీరంలోనే ఉన్నటువంటి కుండలిని రూపంగా వారు గ్రహించి చక్కగా యోగ సాధనలో ఆమెను ప్రయాణం చేస్తూ అమ్మవారు ఏమిటంటే మూలాధారంలో ప్రారంభించి అలాగా ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం దాకా సుషుమ్నా నాడి ద్వారా ఆమె ఆ యొక్క కులపథంలో ప్రయాణించి ఆ తల్లిని సహస్రారంలో పరమశివుడితో పాటు కొలువై ఉన్నటువంటి మూర్తిగా భావన చేసి యోగ సాధకులు ఆ తల్లిని వారు చక్కగా ధ్యానిస్తూ ఉంటారు. ఇక ఈ షట్చక్రాలు ఏమిటట? అవి ఏమిటంటే మూలాధారం తథా స్వాధిష్టానం చ పణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధ. ఇవేమిటి? మూలాధార చక్రము మొట్టమొదట పీఠ ప్రాంతంలో ఉండేది. దాని తర్వాత స్వాధిష్టాన చక్రం ఉంటుంది. దాని తర్వాత మణిపూరక చక్రము, దాని తర్వాత అనాహత చక్రము, దాని తర్వాత విశుద్ధ, ఆ తర్వాత ఆజ్ఞాచక్రము అనేటువంటి 6 రకాలైనటువంటి ఈ యొక్క చక్రాలు నిర్దేశించబడ్డాయి. ఇక వెన్నెముక కింది కొస నుండి బ్రహ్మరంధ్రం దాకా ఈ సుషుమ్నా నాడి ఆరోహణం చెందుతూ ఉంటుంది, పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ఆరోహణ జరిగేటప్పుడు సాధకుడిలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. మూలాధార చక్రంలో ఆ కుండలిని శక్తి ఒక పాము చుట్టబడినట్టుగా ఉంటుందట. చుట్టబడి తల ఎలాగైతే పాము పైకెత్తుతుందో అలాగ కొద్దిగా పైకెత్తినట్టుగా ఉంటుందట. యోగ సాధకుడు ఎప్పుడైతే తన యొక్క యోగ సాధనలో ఈ యొక్క 6 చక్రాలని కూడా తాను ఏ రకంగానైతే యోగ సాధనలో అమ్మవారి యొక్క దర్శనాని కోసమని ఆ ప్రయాణం చేస్తూ ఉంటాడో ఆ సమయంలో ఈ సుషుమ్న ఏమవుతుంది? మూలాధార చక్రం నుంచి అలా పైకి వెళుతూ ఆజ్ఞాచక్రము తరువాత ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గరికి చేరుతుంది అన్నది యోగ సాధకులు అనుభవైకవేద్యంగా తెలుసుకున్న విషయం. ఈ యొక్క ఆరోహణ జరిగేటప్పుడు ఈ సాధకుల్లో ఏవైతే మార్పులు జరుగుతాయో అవన్నీ కూడా ఈ శ్లోకంలో అంతరార్థంగా చెప్పబడ్డాయి. ఈ సుషుమ్నా మార్గంలో కొన్ని నిర్దేశక బిందువులు ఉంటాయి. ఆ బిందువులు పంచభూతాలతో వాటిని ఇక్కడ కలిపి చెబుతూ ఉన్నారు. అంతేకాక మనస్సును కూడా నియంత్రించే శక్తి కూడా ఈ యొక్క షట్చక్రాల్లో ఉన్నది. ఇక ఈ మూలాధార చక్రం ఏదైతే ఉన్నదో దానిని మూలాధారము లేదా ఆధార చక్రము అంటారు. మనం సహజంగా చూస్తూ ఉంటాం, చాలా మంది ఏమంటూ ఉంటారంటే అశాంతము తెలుసు లేదా ఆమూలాగ్రము తెలుసు ఆయనకు అంటూ ఉంటాం. అంటే బాగా విశేషమైనటువంటి జ్ఞానం తెలిసిన వాడి గురించి చెబుతూ మనము అశాంతము తెలుసు లేదా ఆమూలాగ్రము తెలుసు అని వాడుతూ ఉంటాం చాలా సామాన్యంగా. కానీ దానికి విశేషమైనటువంటి అర్థం ఉన్నది. అశాంతము అంటే అంటే ఆధార చక్రము, షా అంటే సహస్రారము. అంటే ఈ షట్చక్రాలు దాటుకుని సహస్రారం వరకు ఉన్నటువంటి వ్యవస్థ గురించి తెలిసిన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఆశాంతము. ఆ మొదలకు సా వరకు అనేటువంటి అర్థంలో ఆశాంతము అని చెప్తారు. కానీ మనం చాలా సామాన్యంగా ఆయనకు అశాంతము తెలుసురా అంటాం. అలాగే ఆమూలాగ్రము అంటే మూలం ఎక్కడైతే ఉందో మూలం దగ్గర నుంచి అగ్రము వరకు అంటే నడినెత్తి మీద ఉన్నటువంటి సహస్రారం వరకు ఆ యొక్క వ్యవస్థ గురించి ఎరుగున్న వాళ్ళని ఆమూలాగ్రము తెలుసున్నవాడు అంటాం.
కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ రెంటిని చాలా సామాన్యంగా మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే మన తాపత్రయం అన్న పదాన్ని గురించి కూడా చాలా సామాన్యంగా అతి చిన్న చిన్న విషయాలకే ఆయన తాపత్రయపడుతున్నారు అంటాం. తాపత్రయం అంటే ఏమిటో అవగాహన సరిగా లేక, తాపత్రయం అంటే ఏమిటి, 3 రకాల తాపాలు అంటాం. అవేమిటి, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఈ 3 రకాల తాపాలు, వాటిని శమింపజేసే శక్తి అమ్మవారికి అలాగే పరమేశ్వరుడికి ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ తాపత్రయం అన్న పదాన్ని మనము అతి సామాన్యంగా చిన్న చిన్న విషయాలకే వాడికి తాపత్రయం ఎక్కువరా, ఎప్పుడు చూసినా తాపత్రయపడుతూ ఉంటాడని. కానీ అంత సామాన్యమైన అర్థాలు కాదు. అందుచేత వాడి గురించి మనం తెలుసుకుని మనం మాట్లాడినప్పుడు ఆ యొక్క మహత్తు మరొక రకంగా ఉంటుంది. ఇక ఈ మూలాధార చక్రం ఏదైతే ఉన్నదో మనం చెప్పుకున్నాం, అది పీఠ ప్రాంతంలో ఉంటుంది, వెన్నెముక యొక్క చిట్ట చివర ఉంటుంది. ఇక శరీరం యొక్క భారం అంతా కూడా ఆ మూలాధార చక్రం మీద ఉంటుంది. ఎందుచేత, అందుకనే దాన్ని పీఠము అంటారు. శరీరం యొక్క యావత్తు బరువు మనం కూర్చున్నప్పుడు ఆ పీఠ భాగంలో పడుతుంది. అందుచేత ఆ పీఠము ఏదైతే మనం ఈ భూమి మీద ఉంటాం, ఈ భూమి సమస్తమైనటువంటి భారాన్ని మోస్తున్నది, అది పృథ్వీ తత్వము. అదే తత్వము ఇక్కడ మూలాధార చక్రానికి ఉన్నది. అంటే పంచభూతాల్లో పృథివీ తత్వం ఏదైతే ఉన్నదో ఆ పృథివీ తత్వాన్ని ఇక్కడ ఈ యొక్క ఆధార చక్రము లేదా మూలాధార చక్రానికి ఇక్కడ ఆపాదించడం జరిగింది. ఇక మణిపూరక చక్రము, ఈ మణిపూరక చక్రానికి దేవతగా ఉన్నటువంటి భగవతి మణికాంతులతో ఆ ప్రదేశాన్నంతటినీ కూడా చక్కగా నింపుతుందట. అందుచేతనే దీనికి మణిపూరక చక్రము అని పేరు వచ్చింది. మణిపూరక చక్రం ఏదైతే ఉన్నదో అది జలతత్వానికి సంబంధించింది. దీంతో మనము పంచభూతాల్లో పృథివీ తత్వాన్ని అలాగే జలతత్వాన్ని గురించి ఈ 2 చక్రాల్లో చూసుకున్నాం. తరువాత ఏమిటట, స్వాధిష్టాన చక్రము. ఈ కుండలిని శక్తి స్వాధిష్టాన చక్రంలో తానే స్వయంగా అధిష్ఠించి గ్రంథి కల్పనం చేస్తుందట. అందుచేత ఇది స్వాధిష్టానమైంది. స్వ అధిష్టాన కుండలిని శక్తి స్వయంగా అధిష్ఠించి ఉంటుంది కాబట్టి ఇది స్వాధిష్టానమైంది. ఇక ఈ కుండలిని మార్గంలో ఉన్నటువంటి ఇది రుద్ర గ్రంథి. స్వాధిష్టాన చక్రం యొక్క అగ్రసీమలో ఈ యొక్క రుద్ర గ్రంథి ఉంటుందట. ఇక ఈ రుద్ర గ్రంథి ఏ తత్వానికి సంబంధించింది, ఈ యొక్క స్వాధిష్టాన చక్రము అగ్నితత్వానికి సంబంధించింది. ఇక్కడికి పృథివీ అయింది, ఆపస్ జలం అయింది, తర్వాత తేజస్ అగ్ని అయింది. ఈ 3 రకాలైనటువంటి ఈ 3 వ్యవస్థలు ఈ 3 చక్రాలు మనం గమనించాం. ఇక అనాహత చక్రము, అది మన యొక్క హృదయంలో ఉంటుంది. హృదయాంతరాళంలో ఉన్నటువంటి చక్రము ఈ యొక్క అనాహతము. ఇక్కడి నుంచి మనకి అనాహతనాదము అనేటువంటి స్వరం అక్కడి నుంచి పుడుతుందట. అందుచేతనే దీనిని అనాహత చక్రము అనడం జరుగుతున్నది. ఈ అనాహత చక్రం ఏమిటి, వాయుతత్వానికి ప్రతీకగా చెప్పబడింది. పంచభూతాల్లో 4 ఇక్కడికి పూర్తి అయినాయి. ఇక ఈ యొక్క వాయుతత్వాన్ని జయించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ యోగి వాయువు యొక్క దెబ్బలకు ఆయన లొంగడట. అంటే ఆ యోగికి వాయువులో తేలేటువంటి శక్తి. అంటే చాలా మంది యోగులు చూసారా, వాయువులో ఇలా పైకి లేస్తూ ఉంటారు, వారు నేల మీద కూర్చోకలేదు. అంటే వాయు స్తంభన విద్య తెలుసున్న వాళ్ళు అంటారు కదా, ఆ రకంగా ఆ వాయుతత్వములో దాన్ని దాటిన వాళ్ళకి ఆ యొక్క వాయు స్తంభనం అనేటువంటిది అలవడుతుంది. ఇక తదుపరి విశుద్ధ చక్రము. ఈ విశుద్ధ చక్రం ఏమిటట, స్ఫటిక సంకాశముగా ఉంటుంది. అంటే శుద్ధ స్ఫటికం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఉంటుందట. అందుచేత దీనిని విశుద్ధ చక్రము అంటారు. ఇక ఈ విశుద్ధ చక్రం ఏమిటట, ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆకాశతత్వాన్ని సాధించిన యోగికి ఆకాశ గమన శక్తి లభిస్తుంది అంటారు. ఇవన్నీ కూడా అత్యున్నత యోగ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే లభించేటువంటి సిద్ధులు. ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా సిద్ధించవు. ఇక షట్చక్రాలు చిట్ట చివరిది ఏమిటి, ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది, ముందుగా మనం చెప్పుకున్నామే, కనుబొమ్మల మధ్య భూమధ్యలో ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రము
పరమేశ్వరి విషయకంగా కొంచెం జ్ఞానం లభిస్తుంది ఈ ఆజ్ఞాచక్రంలో ప్రవేశించినటువంటి ఆ యొక్క యోగ సాధకుడికి. ఇక అది ఆజ్ఞాచక్రం ఎందుచేత అయిందట? కొద్దిగా జ్ఞానము లభిస్తుంది. అజ్ఞా అది ఆజ్ఞ అయింది. అంటే అమ్మవారికి సంబంధించి కొద్దిగా జ్ఞానం సంపాదించిన వాళ్ళకి ఈ యొక్క ఆజ్ఞా చక్రాన్ని దాటిన వాళ్ళకి అది లభిస్తుంది అని. ఈ రకంగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ 6 బిందు స్థానాలని కూడా పంచభూతాలు అలాగే మనస్సుకి సంబంధించినటువంటి ఆయా వ్యవస్థల్లో పోలిక చెప్పి ఇక్కడ ప్రతిపాదన చేయడం జరిగింది. ఇక తర్వాత చూసినట్లయితే సకలమపి భిత్వా కులపదం. ఈ కులపదం గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఈ యొక్క ఆధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఉన్నటువంటి మార్గము కులపదము అని చెప్పాం. దీన్నే సుషుమ్నా మార్గం అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కుండలిని శక్తి ఏమి చేస్తుందట? ఈ 6 చక్రాలని కూడా దాటుకుని సహస్రారంలో ప్రవేశిస్తుంది. ఆ కుండలిని శక్తి మరెవరో కాదు, సాక్షాత్తు ఆ లలిత పరమేశ్వరే అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది? కింద నుంచి మొదలుపెట్టి ఇడానాడి ఒక పక్కని, పింగళ నాడి ఒక పక్కనే ఉంటాయి. ఈ మధ్యలో ఈ యొక్క సుషుమ్నా నాడి ప్రయాణం చేస్తూ పైకి వెళ్ళి సహస్రారంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఏమిటట? సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ చక్రము సహస్రార చక్రం అని చెప్పారు. ఈ నాడీ శీర్షంలో 1000 రేకుల పద్మం ఉంటుందట. ఇది బ్రహ్మరంధ్రంతో కలిసి ఉంటుంది. కుండలిని రూపంలో ఉన్నటువంటి ఈ భగవతి ఈ 6 చక్రాలను సుషుమ్నా మార్గంలో ఛేదించుకుంటూ వెళ్ళి సహస్రార కమలంలో ఏకాంతంలో భర్త అయినటువంటి ఆ సదాశివుడితో కలిసి క్రీడిస్తున్నది. ఇది యోగ సాధకులకు మాత్రమే అర్థమయ్యేటువంటి వ్యవస్థ. ఎందుకంటే వారు ఈ కుండల్ని ఛేదించే క్రమంలో సాక్షాత్తు ఆ తల్లిని సహస్రార కమలం వారి యొక్క శిరస్సు యందే అమ్మవారు ఉన్నట్టుగా వారు అనుభవం పొందుతూ ఉంటారు. ఈ రకంగా ఆ తల్లి ఆ సహస్ర కమలంలో ఉన్నటువంటి చంద్రమండలం మధ్యలోని సుధా సింధువులో విహరిస్తుంది. సుధా సింధువు అంటే సుధా సముద్రము. ఇక్కడ సింధువు, ఇక్కడ సముద్రం ఉండదు, కానీ అక్కడ బిందువు రూపంలో ఉంటుంది సమస్తము. ఆ బిందు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో అమ్మవారు తన భర్త అయినటువంటి సదాశివునితో కలిసి క్రీడిస్తూ ఉన్నట్లుగా ఆ భావన చేసినప్పుడు అది అద్భుతమైనటువంటి యోగం. అటువంటి స్థితికి ఆ యోగి చేరుకుంటాడు. కాబట్టి అటువంటి యోగ సాధన అత్యంత విశేషంగా చెప్పబడింది. ఈ రకంగా అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుభూతి ఆ సాధకుడికి లభిస్తుంది అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతూ ఉన్నది. అంటే ఏమిటి? అమ్మవారు మన యొక్క శరీరంలోనే ఆ మూలాధార చక్రంలో ఒక పాము ఏ రీతిలో అయితే విశ్రాంతి తీసుకుంటుందో ఆ రకంగా ఆ కుండలిని శక్తి రూపంలో ఆ తల్లి ఉండి తరువాత ఈ సుషుమ్నాడాడి ద్వారా ఈ కుండలిని రూపంలో ఆ యోగ సాధకుడి యొక్క సాధన క్రమంలో నెమ్మదిగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ చిట్ట చివరికి తన యొక్క ఆ యోగ సాధకుడి యొక్క శిరస్సు ప్రాంతంలో బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార కమలంలో ఆ యొక్క సుధా సింధువులో చక్కగా ఆ స్వామితో కలిసి ఆ తల్లి క్రీడిస్తూ ఉంటుంది అనేటువంటి అనుభవము అక్కడ సాధకుడికి కలగడమే ఈ యొక్క శ్లోకానికి భావం. అంటే అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ శక్తిని గురించని ఇక్కడ స్వామి మనకి వర్ణన చేస్తూ ఉన్నారు. ఇంత చక్కనైనటువంటి ఈ యొక్క శ్లోకము మనం తెలుసుకున్నాం. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉన్నదో షట్చక్రాలకి సంబంధించిన వ్యవస్థ, అలాగే సుషుమ్న సహస్రార కమలంలో ఆ యొక్క సుషుమ్నా నాడి ద్వారా కుండలిని శక్తి ఏ రీతిలో ప్రయాణం చేస్తున్నదని అర్థమైంది. అంతేకాక కొన్ని మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆశాంతము, ఆమూలాగ్రము అనేటువంటి పదాలకు సంబంధించి విశేషమైన అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ విశేషాలతో మనము ఈ అంకాన్ని ఇక్కడతో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.